నమస్కారం మేడం. చెప్పు ప్రభా. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మేడం. ఏంటది? ఆ అర్జున్ భవానీని తీసుకొని శ్రీశైలం దగ్గర ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కి వెళ్తున్నాడు. నీకెవరు చెప్పారు? గుణ. గుణానా? కాదు, గుణకి అర్జున్ టికెట్స్ అరేంజ్ చేయడం కోసం కాల్ చేశాడు. అతను ఒక ట్రావెల్ ఏజెంట్ కాల్ చేస్తే అతను నాకు కాల్ చేసి విషయం చెప్పాడు. ఎన్ని రోజులుంటారు? 2-3 రోజులు ఉంటారు. ఈ పరిస్థితి మీకేమైనా ఉపయోగపడుతుందా మేడం? హలో, చెప్పండి. నేను సంయుక్త. ఏ సంయుక్త? నేను రావణ్ అక్కని. ఓ, తమ్మరా? గృహప్రవేశానికి వస్తానని చెప్పారు, రాలేదేంటి? వీలు కాలేదు. ఇంతకీ రావణ్ విషయంలో కేసు విత్డ్రా కోసం అపీల్ చేయమన్నాను. ఏమైంది? వీలు కాలేదు. సారీ, వీలు కాదు. మళ్ళీ ఆలోచించండి. కాదు, ఇదేమైనా కౌన్ బనేగా కరోడ్పతిలో ప్రశ్న? ఆలోచించి ఆన్సర్ ఇవ్వడానికి? ఇది నేను తీసుకున్న నిర్ణయం. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు పరిస్థితి తీవ్రత అర్థం కావట్లేదు శివగామి. తర్వాత విచారిస్తావు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. నేనొకసారి నో అంటే నో అన్నట్టే. నీ తమ్ముడు చేసిన దురాగతాలకి అతను ఎప్పటికీ బయటకు రాకూడదని ఆ భైరవీదేవిని ప్రార్థిస్తున్నాను. నీ ప్రయత్నం కూడా ఫలించకూడదని కోరుకుంటున్నాను. మరీ అంత అహంకారం పనికిరాదు శివగామి. ఇది అహంకారం కాదు సంయుక్త, ఆత్మవిశ్వాసం. అన్నట్టు నీకు రావణ్ణి విడిపించడం ఒకటి పననుకుంటా, కానీ నాకు చాలా పనులున్నాయి. ఉంటాను.